హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ద్యుతితో మేము సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ ఫెస్టివల్. మా ద్యుతి పాప పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మా ఇంట్లోనే ఇక్కడే హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకున్నాము. అందుకని చెప్పి మేము ఇంకా ఇక్కడికి వెళ్ళలేదు. ఈ పండగ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాం ఇంకా. అండ్ మా ద్యుతికి 28 days ఉన్నప్పుడు అమ్మ అని పిలిచిందనమాట. అమ్మ అని క్లియర్గా అలా అనలేదు, కానీ ఆ సౌండ్కి అంటే దగ్గరగా అలా ప్రొనౌన్స్ చేసింది. ఎంత హార్ట్ మెల్ట్ అయిపోయిందో అసలు. అమ్మ అనేసింది, ఫస్ట్ అమ్మ అనింది అని చెప్పి హార్ట్ మెల్ట్ అయిపోయింది. అండ్ నాకే అలా వినిపించిందేమో అని చెప్పి నేను అలా చూస్తూ ఉన్నా. ఇలా ద్యుతి వైపు ఇంకోసారి చూస్తూ ఉన్నా, అంటే మళ్ళీ ఇంకోసారి అంటుందేమో, కరెక్ట్గా విందాము అని చెప్పి. అండ్ నేను చూస్తున్నప్పుడు మా హస్బెండ్ కూడా అలాగే చూస్తున్నాడు. నిజంగానే అమ్మ అన్న వైపు నాకు అలా వినిపించింది అని అన్నాడు. ఇంకా ఇద్దరికి అలా అనిపిస్తున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, చిన్నపిల్లలకి అలా అప్పుడప్పుడు అలాంటి వర్డ్స్ అలా వస్తుంటాయి, అలా అనిపిస్తుంది మనకి అంతే అని చెప్పి అన్నారనమాట. కానీ కరెక్ట్గా ఈ ఫెస్టివల్కి ముందుడే ఏమైందంటే మళ్ళీ ఇంకోసారి క్లియర్గా అన్నది. ఎంత క్లియర్గా అన్నదంటే అసలు నా హార్ట్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. అసలు అంత క్లియర్గా అమ్మా అని అన్నది. ప్రజెంట్ ఈరోజు ద్యుతికి 40th day అనమాట. 40 days వచ్చాయి. సో 28th day రోజు ఒక్కసారి అమ్మ అని అన్నది. మధ్యలో అంత క్లియర్ అనకపోయేది, కానీ చిన్నగా అలా ఆకలేసినప్పుడు ఏడుస్తూ ఉంటాం కదా, అప్పుడు అమ్మ అమ్మ అట్లా అని చెప్పి అనేదనమాట. మళ్ళీ 39th day రోజు అమ్మ అని చెప్పి క్లియర్గా అన్నది. నాకైతే ఎంత హార్ట్ మెల్ట్ అయిపోయింది అసలు. అబ్బా, ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాను, క్యాప్చర్ చేసుకుంటే ఎంత బాగుండేదని చెప్పేసి ఫుల్ ఫీల్ అయ్యాను అసలు. కానీ ఎంత క్లియర్గా అన్నదో అసలు. నాకు క్యాప్చర్ చేసుకుని ఉంటే ఎంత మెమొరబుల్గా ఉండేది, నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అని అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు కెమెరాస్ పెట్టుకునే తిరగలేం కదా, అందుకని చెప్పి ఆ మూమెంట్ మిస్ అయిపోయింది. కానీ మా ద్యుతి ఫస్ట్ మైల్ స్టోన్ అమ్మ అని పిలిచింది ఫస్టే. ఇప్పటికీ నవ్వుతూ ఉంది, మంచిగా చూస్తూ ఉంది, పిలిస్తే రెస్పాండ్ అవుతున్నట్టు ఇలా చేస్తూ ఉంది. అవన్నీ నాకు పెద్ద హ్యాపీనెస్ ఇవ్వలేదు, కానీ అమ్మ అనగానే అసలు ఆహా, ఆ ఫీలింగ్ ఎంత బాగుందో. ద్యుతి మళ్ళీ నవ్వు. ద్యుతి రెడీ అయింది రో. ద్యుతిగా ద్యుతి రెడీ అయింది. ద్యుతి ట్రెడిషనల్ ఫోటోషూట్ చేయించుకుందామా? ట్రెడిషనల్ ఫోటోషూట్ కావాలా నీకు? ట్రెడిషనల్ ఫోటోషూట్ కావాలా? నో వద్దా? ఫ్యాన్ ఆఫ్ చేసామా? ఏం చేస్తున్నావు ద్యుతి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ద్యుతి కొత్త డ్రెస్ వేసుకుందామా? కొత్త డ్రెస్. ద్యుతి పాపకి నాన్న డ్రెస్ వేస్తున్నాడు. అబ్బో, నాన్నకి డ్రెస్ వేయడం బాగానే వస్తుంది. ఓహో, బాగా వేస్తున్నావు తేజ. నిజంగా ఇబ్బంది పెట్టకుండా బాగా మంచిగా వేస్తున్నావు. దీనికి కొంచెం పెద్దగా అయింది, మరీ ఎక్కువ పెద్దగా కాలేదు. ఇప్పుడే ఇంత పొడుగుంది కదా. 6 months 7 months వచ్చే వరకు ఈ డ్రెస్ కరెక్ట్గా సరిపోతుందేమో. 1 year వరకు వస్తుంది అంతే ఈ డ్రెస్. అమ్మో, ఎంత పద్ధతిగా వేస్తున్నావు తేజ, మంచిగా నీట్గా. అసలు దానికి ఏమాత్రం ఇబ్బంది కాకుండా, అసలు లేవకుండా కదలకుండా భలే చక్కగా చేస్తున్నావు తేజ. నాకన్నా బాగా చేస్తున్నావు. అబ్బో, నిజంగానే అంటున్నా, నేను ఊరికే కాదు, నిజంగా. నిన్న నైట్ నాకు చలేసింది, నాకు చలిగా ఉంది. నాకే చలిగా ఉంటే దీనికి ఇంకా చలిగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఫ్యాన్ కొంచెం తగ్గించి పెట్టాను. ఫుల్ ఏడ్చింది. మళ్ళీ ఆన్ చేసేదాకా అట్లే, అంటే కొంచెం పెంచేదాకా అలాగే ఏడ్చింది. అమ్మ, ఇప్పుడు కూడా ఎప్పుడైనా లేస్తుందేమో. సరే, ఫ్యాన్ వేస్తున్నా. జ్యోతి ఏం లేదన్నా, చొక్కా వేస్తున్నా అంతే. ద్యుతి బజ్జునావా? పడుకోబెట్టావా? మంచిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఉంటుంది ఇప్పుడు. లేకపోతే ఏడుస్తూ ఉంటుంది, నేను పడుకోబెట్టారు ఇక్కడ అని చెప్పి ఏడుస్తుంటుందేమో. ఫోటోషూట్ వద్దు, ఏమొద్దు, నన్ను ఇలా ఉండనియండి అని చెప్తుంది. ద్యుతి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసేసుకుంది.
ఓహో, రెడ్ అండ్ గోల్డ్ కదా, అది గోల్డేనా? అది నేనే తీసి ఇచ్చాను, నేనే మర్చిపోయాను. నాకు ఇక్కడ నుంచి సిల్వర్ లాగా అనిపించింది సడన్గా చూస్తే. ప్రతిరోజు ద్యుతిని స్నానం చేయించి తీసుకురాగానే మా తేజ నేనే వేస్తా డ్రెస్ అని చెప్పి అడుగుతాడు. అందుకని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం ట్రెడిషనల్ డ్రెస్ వేస్తున్నాం కదా, 21st డే కూడా ఫ్రాక్ వేసాము. అంటే కంఫర్టబుల్గా ఉంటుందో లేదో, చిన్న పాప కదా అప్పటికి, ఇంకా వేయడానికి వస్తుందో లేదో అని చెప్పి. అండ్ ఇవి కాకుండా ఫ్రాక్ అయితేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి 21st డేకి అదే వేసాము. ఇప్పుడైతే ఇది వేస్తున్నాము పట్టులంగా, అందుకని చెప్పేసి ఇంకా తేజకి ఇచ్చాను అనమాట. ఫస్ట్ టైం ట్రెడిషనల్ డ్రెస్ వేస్తున్నాం కదా అని చెప్పి, పాపకి తను వేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అని చెప్పి తన్నే వేయమన్నాను. మేము ఎప్పుడు లేస్తున్నామో ఎప్పుడు పడుకుంటున్నామో మాకే తెలియదు. మా పాప ఎప్పుడు లేస్తే అప్పుడు మేము లేస్తున్నాము, ఎప్పుడు పడుకుంటే అప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాము అంతే. ఇంకా డేకి నైట్కి అయితే అసలు సంబంధమే లేదు మాకు. బేబీస్ ఉన్న ఏ ఇంట్లో అయినా జరిగేది ఇదే. సో మేము ప్రజెంట్ ఇదే ఫేజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే రేపు పండగ అని చెప్పి మాకు ముందు గుర్తొచ్చింది అనమాట. ఇన్ని రోజులు అసలు గుర్తే లేదు. ద్యుతి పుట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నాను, అంటే ఈరోజు పుట్టింది కదా, సో ఇన్ని డేస్ తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ వస్తుంది, అప్పుడు మంచిగా ఒక డ్రెస్ ఆల్రెడీ ముందే తీసుకుని ఉంచాలి అని చెప్పి ఎప్పుడు పుట్టినప్పుడు అనుకున్నాను. అండ్ డెలివరీకి ముందు కూడా అనుకున్నాను నేను, క్యాల్కులేట్ చేసుకుని. అంటే డ్యూ డేట్ అదంతా నాకు ముందే తెలుసు కదా. సో ఇంకా డ్యూ డేట్ దగ్గర దాకా వచ్చిన తర్వాత కూడా బేబీ బయటకు రాలేదు కదా, ఇంకెలాగో డ్యూ డేట్ రోజైనా వస్తుంది, అందుకని చెప్పేసి అప్పుడైనా నేను తీసుకోవాలి, డ్రెస్ ముందే తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే పుట్టిన తర్వాత ఎవరో ముందు తెలియదు కదా, పుట్టిన తర్వాత ఎవరైతే వాళ్ళకి ఆ ట్రెడిషనల్ డ్రెస్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా. డెలివరీ తర్వాత ఇంకా మాకే లోకం అయిపోయింది అనమాట. అసలు ఏం గుర్తు కూడా ఉండలేదు సరిగ్గా. అంటే ఇంకా ఫెస్టివల్స్ గురించి ఏం గుర్తుంటుంది, డే అండ్ నైటే గుర్తులేదు, డేట్స్ గుర్తులేవు, డేస్ గుర్తులేవు. అలా ఇవన్నీ ఏం గుర్తుండనప్పుడు ఇంకా ఫెస్టివల్స్ ఏం గుర్తుంటాయి. ఫెస్టివల్ గురించి ముందు రోజు ఈవినింగ్ గుర్తొచ్చింది. ఈవినింగ్ టైంలో వెళ్ళాలి అంటే అప్పుడు కూడా నేను ఇంకా ఒక్కదాన్నే వెళ్ళలేను కదా, మామూలుగా అయితే ఒక్కదాన్ని వెళ్ళిపోయి తీసుకోవచ్చు, కానీ ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేశాను. తనేమో ఈవినింగ్ 7 తర్వాత వెళ్దామన్నాడు. ఇంకా ఈవినింగ్ 7 తర్వాత వెళ్ళి చూసాము షాప్స్. కొన్ని షాప్స్ ఏమో క్లోజ్ అయ్యి ఉన్నాయి, అండ్ కొన్ని షాప్స్లో అసలు లేవన్నమాట. ఇంకా ఇన్ని షాప్స్ తిరిగాము, అంటే మా చుట్టుపక్కలే తిరిగాము దగ్గరలోనే, మరీ ఎక్కువ దూరం వెళ్ళకుండా. అయినా కానీ ఎన్ని దగ్గరలో చూసినా కానీ అసలు దొరకనే లేదు. చివరికి ఒక్క షాప్లో దొరికిందనమాట. అండ్ ఏమనుకున్నామంటే, నా దగ్గర ఇంకా ఈ శారీ ఉంది, అందుకని ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్ తీసుకున్నా. అండ్ ముగ్గురము ఒకేలాగా వేసుకుంటే బాగుంటుంది కదా ఫస్ట్ ఫెస్టివల్ అని చెప్పి, ఇంకా ముగ్గురం రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ ఇలా ఉన్నాయన్నమాట మా దగ్గర. రెడ్ అయితే కామన్గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ముగ్గురము ఇది వేసుకున్నాము. ఇంకా ముందే తీసుకుని ఉంటే ఇంకొంచెం మంచి డ్రెస్సెస్ తీసుకుని వచ్చు కదా అని చెప్పి అనిపించింది. కాకపోతే ఇదైనా పర్లేదు, ఫస్ట్ ఫెస్టివల్ కదా, ఇంకా ఇలాంటిదే వేద్దాము ట్రెడిషనల్ది అని చెప్పి అనుకుని ఇదే తీసుకున్నాను. అండ్ అక్కడ కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్కువ లేవు, కలర్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఫెస్టివల్ రోజు ఈవినింగ్ పాపని గుడికి తీసుకెళ్దాం అనిపించి గుడికి తీసుకెళ్ళాము. అక్కడ అస్సలు అంటే కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట, అంత పెద్ద క్యూ ఉంది. అండ్ ఇంకా చిన్న పిల్లలకు దారి ఇవ్వడానికి అలా కూడా లేదనమాట. మామూలుగా అయితే మా దగ్గర కొన్ని టెంపుల్స్లో చాలా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ముందు పంపించేస్తారు. ఎండలో కానీ ఇలా ఎక్కువసేపు నిలబడలేరు కదా అని చెప్పి ముందు పంపించేస్తారు. అయినా కానీ ఆ రోజు ఇక్కడ అసలు అలాంటి రూల్ ఏం లేదనమాట. ఇంకా అందుకని అంతసేపు పాపని పెట్టుకుని నిలబడలేము, ఒకవేళ ఆ క్యూలో ఉన్నప్పుడే ఆకలి కోసం ఏడ్చింది అనుకోండి ఏం చేయలేము అని చెప్పేసి ఇంకా జస్ట్ ఇలా దేవుణ్ణి బయట నుంచి కొంచెం లోపలికి వెళ్ళి చూసేసి వచ్చేసాం. ఇంకా ఇలా తలపైన ఒక పువ్వు పెట్టమని చెప్పారు. నాకైతే కామెడీగా అనిపించింది అలా పెడితే, అందుకని తీసేస్తున్నా వెంటనే.